ఈ రోజు ముఖ్యాంశాలు. H+ హాస్పిటల్ కృష్ణమూర్తి హత్యకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తి కార్తిక్. ఆయన తండ్రిని పోలీసులు ఈ రోజు విచారణకి పిలిచినప్పుడు గుర్తు తెలియని కారు ఢీకొని మృతి చెందారు. ఈ ప్రమాదం నిజంగా జరిగిందా లేక కార్తిక్ కావాలని చేశాడా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు ఇంకా విచారణలోనే ఉంది. సార్, వాళ్ళ నాన్నని గుద్దేసింది వాడే. హాస్పిటల్కి వాడెందుకు వస్తాడు? వాడు వస్తున్నాడు, నాకు తెలుసు. తొందరపడకు. పోనివ్వు, పోనివ్వు. నాన్న, నాన్న, కవిత చావలేదు నాన్న. కవిత చావలేదు నాన్న. నాన్న, కవిత చావలేదు నాన్న. కవిత చావలేదు. కవిత చావలేదు నాన్న. నాన్న. సార్, ఏం లేదు సార్, అక్యూజ్డ్ నాతోనే ఉన్నాడు. ఆ వీడియో డాక్యుమెంటేషన్. హలో హలో సార్, సార్ సార్ ఏం లేదు సార్, కొంచెం మైకం వచ్చింది అంతే. టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను. ఓకే సార్, డాక్యుమెంట్ పూర్తి చేసి డైరెక్ట్ గా మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకొచ్చి మనం అరెస్ట్ చేసి సార్. ఎస్ సార్, ఐ విల్ టేక్ ద టాబ్లెట్స్. తీసేయి సార్. సత్య సార్, నా షుగర్ టాబ్లెట్స్ తీసుకున్నా. ఓకే సార్. ఇటు కొంచెం త్వరగా రా, నాకు మైకం వస్తుంది. పేరు కార్తీక్, సన్ ఆఫ్ దయానందం. అమ్మలేదు, ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు కవిత. సి, ఐ హ్యావ్ ట్రాక్ ద కేస్. ఈ హత్య నువ్వే చేశావు, అన్ని హత్యలు నువ్వే చేశావు. నన్ను టెన్షన్ పెట్టకు, నాకు బీపీ ఎక్కువ అవుతూ ఉంది. నా 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వు. ఎందుకు నువ్వు కృష్ణమూర్తిని చంపావు? శ్రీరామ్ నిన్నెందుకని వెతుకుతున్నాడు? కవితకు ఏమయ్యింది? అడుగుతున్నానుగా, చెప్పరా, చెప్పు, మాట్లాడబెట్టరా. నీళ్లు తాగుతావా? నేను వెళ్ళి తీసుకొస్తాను. కార్తీక్, నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? నాకు నచ్చింది నేను చేస్తున్నాను. కార్తీక్, కార్తీక్, నీతో ఒక డెమో చేయాలి. చిన్నాళ్ళు నేనేమనుకుంటున్నానో నీకు అర్థం కాదు. నీకు అర్థం కానక్కర్లేదు కార్తీక్. మీ నాన్న ఏమనుకుంటున్నారో కూడా నీకు అర్థం కాదు. ఏంటి ఎక్కడ నుంచున్నావు? పక్కకి రా, పక్కకి రా, పక్కకి రా.